ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో ఈడీ దూకుడు పెంచింది. నిందితులుగా ఉన్న వారికి నోటీసులు జారీ చేయడం ప్రారంభించింది. మూడో నిందితుడు బిఎల్ఎన్ రెడ్డి రేపు విచారణకి హాజరు కానున్నారు. 4వ తేదీన ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ రావాలని ఈడీ పిలిచింది. ఈ నెల 7వ తేదీన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విచారణకి హాజరు కానున్నారు. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో ఈడీ దూకుడు పెంచింది. నిందితులుగా ఉన్న వారికి నోటీసులు జారీ చేయడం ప్రారంభించింది. మూడో నిందితుడు బిఎల్ఎన్ రెడ్డి రేపు విచారణకి హాజరు కానున్నారు. 4వ తేదీన ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ రావాలని ఈడీ పిలిచింది. ఈ నెల 7వ తేదీన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విచారణకి హాజరు కానున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు కుమార్ అందిస్తారు. కుమార్. థ్యాంక్ యూ యామిని. ఏదైతే ఫార్ములా ఈ కార్ రేస్ సంబంధించి ఈడీ దూకుడు పెంచిందనే చెప్పొచ్చు. ముఖ్యంగా గత 2 రోజుల క్రితం ఏదైతే ఫార్ములా ఈ కార్ రేస్ సంబంధించి ఈడీ నోటీస్ అయితే జారీ చేసింది. అలాగే గతంలో ఏదైతే ఏసీబీ కేసు నమోదు చేసిన వెంటనే కూడా ఏదైతే ఈడీ కూడా దీనిపై ఈసీఐఆర్ కూడా నమోదు చేసింది. ఇందులో ప్రధానంగా A1 కింద కేటీఆర్, A2 కింద ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, A3 కింద బిఎల్ఎన్ రెడ్డిని పేర్లు చేస్తూ కూడా ఈసీఐఆర్ నమోదు చేసింది. ముఖ్యంగా ఏదైతే నిధులు అంటే మనీ లాండరింగ్ అలాగే ఫేమా చట్టం ఉల్లంఘన కింద అయితే ఈ కేసు అయితే నమోదు చేసింది. ప్రస్తుతం ఏదైతే దీనిపై విచారించేందుకు కూడా రేపు ఏదైతే బిఎల్ఎన్ రెడ్డి అలాగే ఎల్లుండి వచ్చేసి ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ అలాగే 7వ తారీఖు వచ్చి కేటీఆర్ వీళ్ళ ముగ్గురికి కూడా నోటీసులు జారీ చేయడంతో కూడా వీళ్ళైతే విచారణకు హాజరు కావాల్సి ఉంటుంది. ముఖ్యంగా మనీ లాండరింగ్ అలాగే ఫేమా చట్టం ఉల్లంఘనపై ఈసీఐఆర్ అయితే నమోదు చేయడం జరిగింది. ఇప్పుడు ఫార్ములా ఈ కార్ రేస్ సంబంధించి ఈ విచారణలో కూడా కొన్ని కీలకమైన ప్రశ్నలు కూడా ఏదైతే ఈడీ అధికారులు అయితే ప్రశ్నిస్తారు. ముఖ్యంగా బిఎల్ఎన్ రెడ్డిని, ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ అలాగే 7వ తారీఖుని కేటీఆర్ ని వీళ్ళ ముగ్గురు కూడా దీనిపై కొన్ని కీలకమైన క్వశ్చన్లు అయితే అడగనున్నారు. ఎందుకంటే ఆర్బీఐ గైడ్ లైన్స్ పాటించకుండా విదేశీ సంస్థకి ఫార్ములా ఈ కార్ రేస్ కి సంబంధించి 56 కోట్ల నిధులు మళ్లించారు. అది కూడా ఏదైతే కరెన్సీ కన్వర్షన్ చేసి మరి ఏదైతే ఫార్ములా ఈ కార్ రేస్ సంబంధించి విదేశీ కంపెనీకి అయితే ఈ అమౌంట్ పంపించడం కూడా జరిగింది. ఈ నేపథ్యంలో అలాగే హెచ్ఎండిఏకి అధిక భారం కూడా పడింది. ముఖ్యంగా దీనిపై ప్రశ్నించేందుకు ప్రస్తుతం ఈడీ అధికారులు నోటీసులు జారీ చేయడంతో కూడా రేపు ఎల్లుండి అలాగే 7వ తారీఖున కూడా ఈ విచారణ అయితే కొనసాగనుంది. రైట్, థాంక్యూ.